హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2024 పేపర్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. పేపర్ 2లో మొత్తము 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 హిస్టరీ ఆఫ్ ఇండియా, సెక్షన్ 2 హిస్టరీ ఆఫ్ తెలంగాణ, సెక్షన్ 3 జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఇది సిలబస్. సెకండ్ 1లో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా 1757 నుంచి 1947 వరకు. సెక్షన్ 1లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అనేది ఆప్షన్ లేకుండా కంపల్సరీగా రాయాల్సిన క్వశ్చన్. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అనలైజ్ ద స్టైలిస్టిక్ అండ్ ఐకానిగ్రాఫిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధార అండ్ మథురా స్కూల్స్ ఆఫ్ ఆర్ట్. గాంధార మరియు మథురా కళల మధ్య వ్యత్యాసాలను విశ్లేషించండి అని ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. సెకండ్ క్వశ్చన్, ద మేజర్ 19th century ట్రైబల్ మూమెంట్స్ అంటే ట్రైబల్ మూమెంట్స్కి సంబంధించింది. అందులో స్పెసిఫిక్గా సంతాల్ మరియు ముండా అనే తెగలకి సంబంధించిన తిరుగుబాట్లకి సంబంధించిన విషయాలను చర్చించండి అని అడిగారు. సెక్షన్ 3లో ఆప్షన్ అంటే క్వశ్చన్ ఏ మరియు బి, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయాల్సి ఉంది. అందులో ఏ క్వశ్చన్ బుద్ధిజము జైనిజంకి సంబంధించిన విషయాలు. బౌద్ధ మతము జైన మతాలు భారతదేశంలో అప్పుడున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల కారణంగా విస్తృత ఆమోదం పొందాయి. విశ్లేషించండి. ఇందులో కీవర్డ్ విశ్లేషించండి. అందులోనే బి బిట్, ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఈజ్ మార్క్డ్ బై inspiring fusion of Hindu, Persian and provincial styles. Discuss with examples. Indo-Islamic వాస్తు శిల్ప హిందూ, పర్షియన్ మరియు ప్రాంతీయ శైలులు అద్భుత విస్మయ కలయిక ఉదాహరణతో చర్చించండి. ఫోర్త్ క్వశ్చన్ కూడా ఆప్షన్తో ఉంది. ఏ కానీ బి కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయాల్సి ఉంది. అందులో ఏ క్వశ్చన్, the nature of British rule and colonial policies significantly altered after the 1857 revolt. Keyword discuss. బ్రిటిష్ పాలనా స్వభావం మరియు వలస వాద విధానాలు 1857 తిరుగుబాటు తర్వాత గణనీయంగా మార్పు చెందాయి. చర్చించుము. లేదా బీవిట్, పీజన్స్ concerns were integral to the issues raised by the struggle for Indian independence. Illustrate with reference to the Bardoli Satyagraha. భారత స్వాతంత్ర పోరాటంలో లేవనెత్తిన సమస్యలలో రైతుల ఆందోళనలు ఒక సమగ్రమైన భాగం. బార్డోలి సత్యాగ్రహాన్ని ఉదాహరిస్తూ వర్ణించును. ఫిఫ్త్ క్వశ్చన్, 19వ శతాబ్దం వలసవాద భారతదేశంలో వ్యవసాయ వాణిజ్యీకరణ మెరుగైన సాంకేతికతకు దారి తీయలేదు. పరీక్షించుము. ఇందులో కీవర్డ్ ఎగ్జామిన్. బి బిట్, డిస్కస్ ద ఐడియాలజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధీ అండ్ అంబేద్కర్ ఆన్ సోషియో పొలిటికల్ ఇష్యూస్ అండ్ హౌ ద పూనా ప్యాక్ట్ ఆఫ్ 1932 showed the way. పేపర్ 2 సెక్షన్ 2 అందులో హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ. ఇది సిలబస్. అందులో 5 చాప్టర్స్ ఉంటాయి. ఇది 1, 2, 3 చాప్టర్స్. ఇది 4, 5 చాప్టర్స్. సెక్షన్ 2లో మరలా 5 క్వశ్చన్స్. 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ కంపల్సరీ. 6th క్వశ్చన్, గోల్కొండలో
మిశ్రమ సంస్కృతి ఆవిర్భవించడానికి కుతుబ్ షాహీ పాలకులు ఏ విధంగా పునాది వేశారో పరీక్షించును. స్పష్టమైన ఉదాహరణలతో వివరించు. కుతుబ్ షాహీ రూలర్స్ ఏ విధంగా ఇక్కడ మిక్స్డ్ కల్చర్ లేదా కాంపోజిట్ కల్చర్ని గోల్కొండ రాజ్యంలో ఏర్పాటు చేశారు. ఎగ్జాంపుల్స్తో సహా వివరించండి. 7th క్వశ్చన్. స్థానిక కారణాల ఫలితంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినప్పటికీ దాని పర్యవసానాలు జాతీయ ప్రాముఖ్యత వహించినవి సమర్థించు. ఇందులో కీవర్డ్ జస్టిఫై. 8th క్వశ్చన్. మరలా ఇందులో 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఏదైనా ఒకటి రాయొచ్చు. శాతవాహనులు మరియు ఇక్ష్వాకుల కాలంలో ప్రజల సామాజిక మరియు సాంస్కృతిక జీవన పరిణామం చెందిన విధానాన్ని విశ్లేషించుము. ఎనలైజ్ అనేది కీవర్డ్. ఇందులో బీవిట్ ఎంతో కాలంగా పాటిస్తున్న ఆచారాలు ఆచరణలో పెట్టడమే కాకుండా సమ్మక్క సారలమ్మ జాతర గిరిజనుల గుర్తింపునకు ఒక బలమైన సాక్ష్యం. వ్యాఖ్యానించు. కామెంట్ ఈజ్ అ కీవర్డ్. 9th క్వశ్చన్. ఇందులో ఆప్షన్ ఏ బ్రిటిష్ వలస పాలన కాలం ఉచ్చ దశలో ఉన్న 19వ శతాబ్దం మధ్య భాగంలో హైదరాబాదు దివాన్గా సాలార్జంగ్ ఒక పక్క బ్రిటిష్ వారిని మెప్పిస్తూ ఇంకో పక్క రాజ్య హక్కులను కాపాడుతూ ద్విపాత్రను ఎలా పోషించాడు? బి 6వ మరియు 7వ నిజాంల కాలంలో అభివృద్ధి చెందిన నూతన పరిశ్రమలు ఏ విధంగా సామాజిక ఉన్నత వర్గంతో సన్నిహిత సంబంధం కలిగి ఉండేవి? 10th క్వశ్చన్. హైదరాబాద్ రాజ్యంలో దళిత ఉద్యమం ఏ మేరకు సామాజికోద్ధరణ మరియు రాజకీయ చైతన్యాన్ని కల్పించగలిగింది? బి స్వామి రామానంద తీర్థ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ద్వారా రాజ్యాన్ని నిరంకుశత్వం నుండి ఏకీకరణ దిశగా పరివర్తన చేసేందుకు రూపొందించిన ప్రణాళికను అంచనా వేయుము. ఇందులో కీవర్డ్ ఎనలైజ్ లేదా ఎస్ఎస్. పేపర్ 2లో సెక్షన్ 3 అది చాప్టర్ 1 ఇండియాకి సంబంధించిన జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ, అలాగే చాప్టర్ 2 అగ్రికల్చర్ మరియు డెమోగ్రఫీ మరియు ఇతర అంశాలు. చాప్టర్ 3 హైదరాబాద్కి సంబంధించిన అలాగే తెలంగాణకి సంబంధించిన ఫిజికల్ జాగ్రఫీ, చాప్టర్ 4 అగ్రికల్చర్ మరియు డెమోగ్రఫీ, అలాగే చాప్టర్ 5 అర్బనైజేషన్ ఇది స్పెసిఫిక్గా హైదరాబాద్ సంబంధించిన జాగ్రఫీ మరియు మున్సిపాలిటీకి సంబంధించిన చట్టాలు, సిలబస్ విశ్లేషణ. సెక్షన్ 3లో క్వశ్చన్స్ 11th క్వశ్చన్ 12th క్వశ్చన్ అనేది కంపల్సరీ. 11th క్వశ్చన్. స్ట్రాటజీస్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ ర్యాపిడ్ అర్బన్ గ్రోత్ కంట్రిబ్యూట్ టు నేషనల్ అండ్ రీజనల్ ఎకనామిక్ గ్రోత్. జస్టిఫై ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ స్మార్ట్ సిటీ మిషన్. 12th question. Critically examine the impact of climate change on dry land agriculture in Telangana and suggest climate resilient technologies to protect rain-fed cropping systems. 13th question. 13thలో ఆప్షన్ ఏ భారతదేశపు ఋతుపవనాల నిర్మాణంలో హిమాలయాలు మరియు టిబెట్ పీఠభూమి యొక్క స్థాన అంశాల ప్రభావాన్ని విపులంగా వివరించండి. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అనేది కీవర్డ్. ఇందులో బీబిట్ అసెస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ ఆఫ్ తెలంగాణ ఫోకసింగ్ క్లియర్లీ ఆన్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్, టార్గెట్ బెనిఫిషరీస్ అండ్ బెనిఫిట్స్. 14th క్వశ్చన్. 14th క్వశ్చన్లో కూడా
ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఉంటుంది. ఆప్షన్ ఏ, ది ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద క్రాప్ ప్రొడక్షన్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. ఎగ్జామిన్, వివరింపుము. ఇక్కడ కీవర్డ్ ఎగ్జామిన్. బి బిట్, critically analyze the role of command area development program in alleviating regional inequalities in India. Critically analyze అనేది ఇక్కడ కీవర్డ్. మనం డిస్కస్ చేసినట్టుగా 5th చాప్టర్ హైదరాబాద్ అనే ప్రాంతం మీద ఫోకస్ చేసినట్టుగా 15th ఏ క్వశ్చన్, ద కీ టు హైదరాబాద్స్ rapid economic growth in affordable and efficient public transportation in the city. Elaborate. హైదరాబాద్ యొక్క వేగవంతమైన ఆర్థికాభివృద్ధి కీలకం నగరంలో సరసమైన సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ విశ్లేషించండి లేదా విశదీకరించండి అనేది కీవర్డ్. బీబిట్, assess the potential of renewable energy resources of Telangana state and explain the constraints and opportunities in their utilization with examples. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యాన్ని అంచనా వేయండి మరియు వాటిని ఉపయోగించుకోవడానికి ఉన్న అడ్డంకులను మరియు అవకాశాలను వివరించండి. థ్యాంక్ యూ.